అందరికీ నమస్కారం. నేను మీ శంకర్. మీరు చూస్తున్నారు శంకర్ టాక్స్ ద్రాక్షారామ. అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు, అదేవిధంగా శివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం గురించి చర్చించుకోవడం జరుగుతుంది. ఈరోజు అందరూ కూడా హ్యాపీ ఉమెన్స్ డే అని చెప్పి మెసేజ్లు పంపుకోవడమే కాదు, అసలు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అనేది ఎందుకు మనం సెలబ్రేట్ చేసుకుంటాం అనేది కూడా తెలుసుకుందాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది ఎందుకు జరుపుకుంటున్నాం అంటే, ముఖ్యంగా మహిళల పట్ల వివక్షతకు వ్యతిరేకంగా. అంటే వివక్షత అంటే కొంతమందిని తక్కువగా చేసి చూడడం, అంటే పురుషులతో సమానంగా స్త్రీలని చూడబడకపోవడం వలన మహిళలు వివక్షతకి గురవడం అనేది మంచిది కాదు. పురుషుడితో సమానంగా స్త్రీలకి కూడా అన్ని హక్కులు ఉన్నాయి అనే ఉద్దేశంతో ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది జరుపుకోవడం జరుగుతుంది. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి బీజం ఎక్కడ పడింది అంటే 1908 ఆ సంవత్సరాల్లో అమెరికాలోని న్యూయార్క్లోను, అలాగే యూరోప్లోని అనేక దేశాల్లో కూడా కార్మిక ఉద్యమం నుంచి ఈ యొక్క మహిళా ఉద్యమం అనేది మొదలవడం జరిగింది. అంటే కార్మికుల్లో అనేక మంది మహిళలు పురుషులతో సమానంగా చూడబడేవారు కాదు, వారికి సమానమైన జీతాలు ఇచ్చేవారు కాదు, ఎక్కువ పని గంటలు చేయించుకునేవారు, వారికి ఓటు హక్కు కూడా ఉండేది కాదు. వాటి గురించి ఆ టైంలో ఉద్యమం అనేది చేయడం జరిగింది. అలా ఈ మహిళా దినోత్సవం అనేది మొదలవడం జరిగింది. మొదటి అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది అమెరికాలో ఫిబ్రవరి 28వ తారీఖున జరుపుకోవడం జరిగేది. అయితే దీన్ని మార్చి 8న జరుపుకోవడం అనేది ఎందుకు ప్రారంభమైంది అంటే, రష్యాలో సెయింట్ పీటర్స్బర్గ్లో 1917 మార్చి 8వ తారీఖున, అప్పట్లో మొదటి ప్రపంచ యుద్ధం జరిగే టైంలో మహిళలు అనేక వేల మంది మాకు రొట్టె శాంతి కావాలని, అంటే మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా అక్కడ రష్యాలో ఆహారపు కొరత ఏర్పడింది. ఆహారపు కొరతతో పాటు శాంతి లేదు. దానితో మాకు రొట్టె కావాలి, శాంతి కావాలి, అంటే ఆహారం కావాలి, శాంతి కావాలి అని అనేక వేల మంది రోడ్లపైకి వచ్చి తమ నిరసన తెలియజేశారు. దాంతో రష్యా చక్రవర్తి జార్ నికోలస్ II వాళ్ళ రాజ్యాన్ని వదిలి పారిపోవడం జరిగింది. అక్కడ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి ప్రతిఫలంగా తర్వాత అందరూ కూడా మార్చి 8న ప్రాముఖ్యతను గుర్తించుకుని 1975 నుంచి ఐక్యరాజ్య సమితి మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవాలని తీర్మానించడం జరిగింది. అయితే ప్రస్తుత కాలానికి వచ్చేసరికి మనకు అన్ని రంగాల్లోనూ కూడా మహిళలు, విద్యలో అయితే ఏమిటి, ఉద్యోగాల్లో అయితే ఏమిటి, అన్ని రంగాల్లో కూడా మహిళలు పురుషులతో సమానంగా ముందుకు వెళ్తూ ఉన్నారు. అయితే రాజకీయ పరంగా కూడా మహిళలు ముందుకు వెళ్ళాలి, పరిపాలనలో కూడా వాళ్ళు సగం ఉండాలి అనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం వాళ్ళకి స్థానిక సంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. దానిని ఆధారంగా చేసుకుని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మహిళలకు స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్లు ఇచ్చింది. దాని ఫలితంగానే ప్రస్తుతం నేడు పంచాయతీ వార్డు మెంబర్లుగా కానీ, పంచాయతీ సర్పంచ్లుగా కానీ, ఎంపీటీసీలుగా కానీ, జడ్పీటీసీలుగా కానీ, అలాగే మున్సిపల్ చైర్మన్స్గా కానీ, మేయర్స్గా కానీ అనేక మంది మహిళలు పాల్గొంటూ ఉన్నారు. అదేవిధంగా రేపటి కాలంలో అసెంబ్లీలోను అలాగే పార్లమెంట్లోనూ కూడా మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాలని, వాళ్ళు పరిపాలనలో మరింత ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై హింద్.